దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీ ఏజెన్సీ నుంచే గుప్పుమంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగు రవాణా మీద ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళిక రచిస్తోంది. డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకు చెక్ పెట్టే యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఎంత సుందరంగా ఉంటాయో కాస్త లోపలికి వెళితే గంజాయి వాసనలతో అంతే గుప్పుమంటాయి. గంజాయి రవాణా, సాగు యథేచ్ఛగా సరిహద్దులు దాటిపోతోంది. దీంతో రాష్ట్రంలో నేరాల అదుపు, గంజాయి నియంత్రణ పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఈ అంశాలపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గంజాయి రవాణా, సాగును నియంత్రించి రాష్ట్రాన్ని గాంజా ఫ్రీ స్టేట్గా ప్రకటించాలని ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే అల్లూరి జిల్లాలో 3.5 ఎకరాల్లో సాగుతున్న గంజాయిని డ్రోన్ల సాయంతో గుర్తించి అధికారులు ధ్వంసం చేశారు. 3 అడుగుల ఎత్తు పెరిగిన గంజాయి మొక్కలను సైతం కనుగొనేలాగా హై డెఫినిషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను డ్రోన్లతో అనుసంధానించే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం దిశానిర్దేశ ప్రకారంగా ఏఎస్ఆర్ జిల్లాలో డ్రోన్ టెక్నాలజీతో మొత్తం పొలంకి, అగ్రికల్చర్ ల్యాండ్కి సర్వే జరుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు దాకా మనకి సుమారు 4000 ఏకర్ వరకు సర్వే అయిపోయినా ఈరోజు మీ అందరికీ పిలిచి ఈరోజు మాట్లాడే ఉద్దేశం మనకి జీమడుగుల మండల్ శలభం పంచాయత్లో దీగలరాయ్ విలేజ్లో ఈరోజు మనకి డ్రోన్ సర్వేలో సుమారు ఇప్పుడు వరకు తెలిసిన మన సర్వే ప్రకారం సుమారు 5 ఏకర్ భూమిలో కొన్ని శాండ్స్లో పెట్టి ఎట్లాగా టోటల్ 19 ప్లేసెస్లో పెట్టి వాళ్ళు సుమారు 5 ఏకర్ వరకు అప్రాక్సిమేట్గా కొద్దిగా తక్కువగా అవ్వచ్చు, కొద్దిగా ఇంకా ఎక్కువగా అవ్వచ్చు, బట్ మ్యాక్సిమం 5 ఏకర్ వరకు మనకి ఈ గాంజాయి కల్టివేషన్ దొరికినాయి. ఈ మనకి గాంజాయి కల్టివేషన్ ఎప్పుడైనా ఈ దొరికిన దెంగల్రాయ్ విలేజ్లో దీనికి హైట్ ఇప్పుడు 2 feet 2.5 feet వరకు హైట్ ఉంటున్నాయి. దీనికి మీనింగ్ ఏమిటి? ఈ మొక్క మేబీ 2 months బ్యాక్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. లాస్ట్ అదే ప్రాంతంలో మన సర్వే చేసిన టైంలో ఈ మొక్క ఏదైనా రీజన్తో మనకి కనపడలేదు అప్పుడు సర్వేలో. ఇప్పుడు హైట్ సరిగా వచ్చినా కాబట్టి మనకి కెమెరాస్లో సరిగా దొరికినా. సో పోలీస్ వాళ్ళు, రెవెన్యూతో సహా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఆ ప్రాంతంకి సర్వే మళ్ళా చేయడం జరిగిన ఈరోజు. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, గూగుల్ సహాయం తీసుకుని శాటిలైట్తో హాట్స్పాట్లను గుర్తించనున్నారు. గంజాయి సాగును సమూలంగా ధ్వంసం చేయాలి అన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. సాగుతో పాటు గంజాయి రవాణాపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు పెంచడంతో పాటు స్పెషల్ స్క్వాడ్ ద్వారా ఎప్పటికప్పుడు డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. మనకి ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత మనం దేవరాపల్లి ఏరియాలో కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 చెక్ పోస్ట్ ఉన్నాయి మనకి. ఒకటి నర్సీపట్నంలో డౌనూరు చెక్ పోస్ట్, ఇంకా ఒకటి భీమవరం చెక్ పోస్ట్, ఒకటి చీడికాడ చెక్ పోస్ట్, నెక్స్ట్ మనకి తాడిపర్తి, భీమాడుగుల, ఈ విధంగా మన చెక్ పోస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అదే దానికి కొద్దిగా స్ట్రెంథన్ చేయడం జరిగింది. స్ట్రెంథన్తో పాటు మనకు అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ అన్ని వెహికల్స్ మనం ప్రాపర్గానే వెరిఫై చేసుకోవచ్చు, చెకింగ్ ప్రాపర్గానే అవుతుందో లేదా. ఇంకా లాస్ట్ 3 or 4 days బ్యాక్ మన చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా సిఐ కొత్త పాడు గారు ఇనిషియేటివ్ తీసుకుని అది ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశాము. అట్ ప్రెసెంట్లీ మనకి 5 ఫుల్లీ ఫంక్షనల్ 24/7 చెక్ పోస్ట్ రన్ అవుతుంది ఫ్రమ్ ఏజెన్సీ ఏరియా. మిగతా అన్ని కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ ఉన్నాయి. 24 వరకు ఐడెంటిఫై చేసాం మనం. అక్కడ కూడా డైనామిక్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. దట్ ఆల్ కైండ్ ఆఫ్ గాంజాయి యాక్సెస్ రూట్స్ మనం ఒకటేలో క్లోజ్ చేసుకోవచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా గంజాయి నియంత్రణపైన దృష్టి పెట్టడంతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో వేగవంతంగా చర్యలు ప్రారంభించడం హర్షణీయం.